రేషన్ కార్డ్‌కి సంబంధించి వచ్చినటువంటి అనదర్ న్యూ అప్డేట్ ఏంటి అంటే, ప్రీవియస్ గవర్నమెంట్‌లో పెండింగ్ ఉన్నటువంటి 3.36 లాక్స్ ఆఫ్ అప్లికెంట్స్ అన్నీ పెండింగ్‌లో ఉన్నాయని పరిశీలించి ఎవరు ఎలిజిబులో వాళ్ళకి కార్డ్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కార్డ్‌ల కోసం 15థ్ నుంచి మన యొక్క మొబైల్‌లోనే వాట్సాప్ మన మిత్రాలో కానీ దరఖాస్తు అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ జూన్‌లో కార్డ్‌లు జారీ చేసేకి ప్రభుత్వం అనేది ప్రిపేర్ అవుతోంది. సో, ఇది కొత్తగా వచ్చినటువంటి న్యూ అప్డేట్ రేషన్ కార్డ్స్‌కి సంబంధించి ప్రీవియస్‌గా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి కార్డ్స్ అన్నిటిని గవర్నమెంట్ పరిశీలించి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కార్డ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది. వాటికి కానీ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మన మిత్రాలో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ జూన్ నుంచి వాళ్ళకి కార్డ్‌లనేటివి ఇష్యూ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద న్యూ అప్డేట్ రిగార్డింగ్ రైస్ కార్డ్స్. అండ్ అలాగే రైస్ కార్డ్స్‌కి సంబంధించి ఇంకొకటి గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కొత్తగా రైస్ కార్డ్ కావాలి అనుకునే వాళ్ళు రైస్ కార్డ్ అప్లికెంట్స్ ఫస్ట్ వాళ్ళు న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈకేవైసీ అనేది అయ్యుండాలి. అప్పుడే వాళ్ళకి మనము రైస్ కార్డ్ అనేది అప్లై చేయగలం. అండ్ ఈ యొక్క ఆప్షన్ వీఆర్ఓ లాగిన్‌లో, మహిళా పోలీస్ లాగిన్‌లో, టీఏ లాగిన్‌లో అండ్ పీఎస్ లాగిన్‌లో ఉంటుంది. సో, డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు అప్లికేషన్ పెడతారు కాబట్టి, సో, మిగతా వాళ్ళతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైస్ కార్డ్ ఈకేవైసీ, న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. థాంక్ యూ.